పూర్తి చేసి క్యాంపస్ ప్లేస్మెంట్ లో మంచి ఉద్యోగం సంపాదించాడు. అయితే నెలాఖరులో జీతం తీసుకోవడం కంటే తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవాలని కలకన్నాడు. చాలా మంది యువకులు సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం పరుగులు తీస్తుంటే ఈ యువకుడు మాత్రం నాచులో అవకాశాన్ని చూశాడు. అవును, మనం సాధారణంగా పట్టించుకొని స్పిరులినానే ఇప్పుడు ఈ యువకుడి విజయానికి చిరునామాగా మారింది. 3 లక్షల రూపాయలతో మొదలైన ప్రయాణాన్ని ఇప్పుడు నెలకు 20 లక్షల వ్యాపారంగా విస్తరించాడు. ఉద్యోగం చేస్తూనే ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు మరికొందరికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలి స్పిరులినా ఉత్పత్తినే జీవితంగా మార్చుకున్న ఈ యువ పారిశ్రామికవేత్త విజయగాథను ఇప్పుడు చూద్దాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది సాధారణ నాచు కాదు, ఆరోగ్యానికి అద్భుతమైన పోషక విలువలు కలిగిన స్పిరులినా. ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్ గా గుర్తింపు పొందిన ఈ ఉత్పత్తికి మార్కెట్లో రోజురోజుకి డిమాండ్ పెరుగుతోంది. ఈ అవకాశాన్ని ముందుగానే గుర్తించారు ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఫాతిమాపురం గ్రామానికి చెందిన ఫణితేజ. బీటెక్ పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం వచ్చినా ఎప్పటికైనా సొంతంగా బిజినెస్ చేయాలనే ఆలోచనతో పలు రంగాలపై రీసెర్చ్ చేశారు. అలా అతని దృష్టి స్పిరులినాపై పడింది. ఫణితేజ ఉద్యోగం చేస్తూనే 3 లక్షల పెట్టుబడితో చిన్న పాండ్ ఏర్పాటు చేశాడు. అందులో స్పిరులినా పెంపకాన్ని ప్రారంభించాడు. ఉత్పత్తి చేయడం ఒకెత్తైతే దాన్ని మార్కెట్లో నిలబెట్టడం మరో సవాల్. అయితే జిల్లాలో అధికంగా ఉన్న ఆక్వారంగం ఫణితేజకు మంచి అవకాశంగా మారింది. వీకెండ్ వచ్చినప్పుడల్లా తానే స్వయంగా మార్కెటింగ్ చేస్తూ ఉత్పత్తిని వినియోగదారులకు చేరవేశాడు. ఆల్ ఓవర్ ఇండియా ఉన్న ప్లాంట్స్ అరౌండ్ 10 ఉంటాయేమో, 10 to 15 అన్ని ఫార్మ్స్ నేను విజిట్ చేసి వాళ్ళు ఏం మెథడాలజీస్ వాడుతున్నారు, మనం ఇంకా మ్యాన్ పవర్ తగ్గించుకుని ఎక్కువ ప్రొడక్షన్ చేసుకుని మనీ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి అని ఒక 1.5 year రీసెర్చ్ చేసి ఎవ్రీథింగ్ ఈ ఫార్మింగ్ లో ఎలాంటి డిఫికల్టీస్ వస్తాయి, ఎలాంటి థింగ్స్ ని ఆటోమేట్ చేయగలం, మిషనరీస్ ఏం ఇన్వాల్వ్ చేయగలం అనేది ఒక 1.5 years రీసెర్చ్ చేసాం. అండ్ మార్కెటింగ్ కోసం ప్యారలల్ గా దీన్ని మన ప్రొడక్ట్ క్రియేట్ చేస్తాం. ఎంత మంచి న్యూట్రిషన్ ప్రొడక్ట్, ప్రోటీన్ ప్రొడక్ట్, ఓకే, బట్ సేల్ ఎలా చేస్తాము అనే థాట్ లో, నాది ఏలూరు కాబట్టి ఏలూరుకి పక్కన ఆక్వా అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు స్పిరులినా అనేది బేసిక్ గా ఒక హై ప్రోటీన్ అండ్ ఇమ్యూనిటీ బూస్టర్. హ్యూమన్స్ కి అలాగా యూజ్ అవుతుందో ఈవెన్ యానిమల్స్ కి కూడా అలాగే యూజ్ అవుతుంది. ఆ సింపుల్ థాట్ లో ఆక్వా సైడ్ ఒక ఫీడ్ సప్లిమెంట్ గా లాంచ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచనలో లాంచ్ చేసాం 2.5 years బ్యాక్. ఇనీషియల్ గా మా స్టార్టింగ్ వర్టికల్ ఆక్వాలో స్టార్ట్ చేసాం. సో అక్కడ బాగా మాకు రిజల్ట్స్ కనిపించడం, అలాగా ఫార్మర్స్ కి సేల్ చేసి మాకు మంచి పేరు వచ్చింది అన్నప్పుడు ఆక్వా సైడ్ ఫీడ్ ఇండస్ట్రీస్, ప్రోబయోటిక్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు క్రియేట్ చేసే ప్రోబయోటిక్ మెడిసిన్స్ లో, ఫీడ్స్ లో వాళ్ళకి ప్రోటీన్ సోర్స్ అండ్ ఇమ్యూనిటీ సోర్స్ కావాలి. సో వాటిలో ఎందుకు ఇన్వాల్వ్ చేయకూడదు అనే రీసెర్చ్ పేపర్ లో నాకు తెలిసింది ఏంటంటే ఈవెన్ వాళ్ళు యూజ్ చేస్తున్నారు, వేరే చోట నుంచి ఎక్స్పోర్ట్ చేయించుకుని వేరే అదర్ నార్త్ సైడ్ కంపెనీస్ నుంచి బై చేసుకుని ఆల్రెడీ వాళ్ళకి ఇంగ్రీడియంట్ గా యూజ్ చేస్తున్నారు స్పిరులినా అని. సో నేను ఇక్కడ ఫార్మింగ్ చేస్తున్నాను, నా దగ్గర నుంచి వాళ్ళు బై చేయొచ్చు కదా. ఈవెన్ వాళ్ళకి చాలా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కానీ, ఇటు సైడ్ మన ఏపీ తెలంగాణ దగ్గర ఉన్న పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కానీ, మెడిసిన్ ఇండస్ట్రీస్ కానీ చాలా అప్రోచ్ అవడం వల్ల అరౌండ్ ఇప్పుడు ఒక 5 to 10 కంపెనీస్ వరకు స్పిరులినాని B2B అంటే మ్యానుఫ్యాక్చరింగ్, వెటర్నరీ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ కూడా సేల్ చేస్తున్నాము. వాళ్ళకి మినిమం ఒక 500 to 1 ton మనం ప్రొడ్యూస్ చేయగలిగితే ఆ కంపెనీస్ రెడీగా ఉన్నాయి బై చేయడానికి. కానీ మనం ప్రొడక్షన్ చూపించగలగాలి, ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ చూపించగలగాలి. మనం వాళ్ళకి బై చేయలేని పరిస్థితుల్లో మనమే ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుని ఆక్వాలో అండ్ పౌల్ట్రీలో సేల్ చేసుకోవాలి. నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వడం, వినియోగదారుల నమ్మకాన్ని సంపాదించడం ఫణితేజ విజయానికి ప్రధాన కారణాలయ్యాయి. చిన్న స్థాయిలో మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు నెలకు 20 లక్షల వ్యాపారంగా ఎదిగింది. స్పిరులినాను కేవలం ఉత్పత్తి చేయడమే కాకుండా పొడిగా మార్చి పలు కంపెనీలకు సరఫరా చేస్తున్నాడు. దీంతో సాఫ్ట్వేర్ ఉద్యోగంలో వచ్చే ఆదాయం కంటే ఎక్కువ సంపాదిస్తూ తనతో పాటు మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఫస్ట్ అసలు మనం ఇలా ఏమీ నీడ పడకుండా ఎండ్ అనేది ఫుల్ గా పాండ్స్ కి ఎక్స్పోజ్ అయ్యే ల్యాండ్ మనం సెలెక్ట్ చేసుకోవాలి.
ల్యాండ్ సెలెక్ట్ చేసుకున్నాక ఇలా మనకి బ్యాక్ సైడ్ చూస్తున్నట్టు రేస్ వే పాయింట్స్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈవెన్ మనం బ్రిక్ స్ట్రక్చర్ తో బిల్డ్ చేసుకుంటామో, పోల్ స్ట్రక్చర్ తో బిల్డ్ చేసుకుంటామో, ఇలా స్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవాలి. ఇలాగే ఎందుకు రేస్ వే పాయింట్స్ చేసుకోవాలంటే మెయిన్ ఈ ఆల్గే, ఈ నాచు స్పైరలినా ఆల్గే గ్రో అయ్యేది సన్లైట్ కి. బేసిక్ దాని ప్రిన్సిపల్ వచ్చి ఫోటోసింథసిస్ ప్రాసెస్. సో ఎంత వాటర్ అనేది సన్ కి ఎక్స్పోజ్ అవ్వగలిగితే అంత ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది, మనం అంత ఈల్డ్ మనం గ్రో చేయగలం. సో ఇలా రేస్వే పాయింట్స్ బిల్డ్ చేసుకుని 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఫ్లోరింగ్ వేసుకోవచ్చు, టార్ప్లిన్ వేసుకోవచ్చు. ఫ్లోరింగ్ అనేది చాలా బడ్జెట్ ఎక్కువైపోతుంది. దట్స్ వే ఇలా ఫుడ్ గ్రేడ్ టార్ప్లిన్స్ దొరుకుతాయి, అలాంటివి మనం వేసుకుంటే సరిపోతుంది. పాండ్ బిల్డ్ చేసుకున్నాం, టార్ప్లిన్ వేసుకున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, మనం ఇలా వాటర్ రొటేట్ అయ్యేలాగా ఇలా ఒక మోటార్ అనేది సెటప్ చేసుకోవాలి. అంటే వాటర్ ఒక చోట స్టాగ్నేట్ అవ్వకుండా ఇలా రొటేట్ అవుతూ ఉండి, అలా స్టాగ్నేట్ అయిపోతే ఏమవుతుందంటే ఎక్కువ సన్లైట్ పడి ఆల్గే అనేది డెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. దట్స్ వే ఇలా రొటేషన్ జరుగుతున్నట్టు ఒక ఫ్యాన్ ని బిల్డ్ చేసుకోవాలి. ఈ 3 సెటప్స్ అయిపోయిన తర్వాత మనం వాటర్ ఫిల్ చేసుకుంటాం. వాటర్ ఫిల్ చేసుకుని ఇనీషియల్ గా ఒక మనం మదర్ కల్చర్ అనేది తెచ్చుకుంటాం. మనకి బేసిక్ గా ఇండియాలో మెయిన్ గ్రో చేసేది చాలా స్పీషీస్ ఉన్నాయి, కానీ మెయిన్ గా ఎవరైనా కమర్షియల్ గా గ్రో చేసేది లూనార్ అండ్ ప్లాటెన్సిస్. రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు. ఏదైనా ఒకటే న్యూట్రిషన్ వాల్యూ వస్తుంది, బేసిక్ 0.1% డిఫరెన్స్ ఉంటుంది అంతే. అలా ఒక మదర్ కల్చర్ సెలెక్ట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఒక 15 days వాటర్ ఫిల్ చేసుకుని మీడియం ప్రిపేర్ చేసుకుంటాం. మీడియం మీన్స్ సోడియం బైకార్బోనేట్, పొటాషియం, మెగ్నీషియం అలాంటిది అన్ని ఒక మీడియం లాగా వాటర్ లో మిక్స్ చేసి మదర్ కల్చర్ రిలీజ్ చేసుకుంటాం. సో రిలీజ్ చేశాక ఎవ్రీ డే అలా 1 hour కి ఒక 10 to 15 minutes వాటర్ రొటేట్ అయ్యేలాగా మనం సెట్ చేసుకుని, టైమర్ సెట్ చేసుకుని ఒక 15 days వదిలేస్తాం. అలాగా ఈ 16th day నుంచి ఎవ్రీ డే మనం ఈ ఫిల్టర్ ట్యాంక్స్ లో మనం ఆల్గే అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఆల్గేని హార్వెస్ట్ చేసుకుంటాం, ఎంత హార్వెస్ట్ చేసుకున్నామో ఆ రేషియోలో దానికి న్యూట్రిషన్ ఇచ్చుకుంటాం. ఈ 365 days మనం గ్రో చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి ఇలా ఓపెన్ పాండ్స్ లో ఏమి డిఫికల్టీ అంటే రైనీ సీజన్ లో ఇలా పాండ్స్ ఫిల్ అయిపోవటం, డైల్యూషన్ జరుగుతుంది. సో ఆ టైంలో మనకి ప్రొడక్షన్ అనేది కొంచెం హాఫ్ ఎక్స్పెక్ట్ చేయగలం. అది మెయిన్ డిఫికల్టీ వస్తుంది. వెట్ ఆల్గేని ఎవ్రీడే హార్వెస్ట్ చేసుకుని దాన్ని మనం డీవాటరైజ్ చేసుకోవాలి. దానిలో ఒక మూటలా కట్టుకుని ఒక వెయిట్ దాని మీద ఉంచుకుంటే ఆ వాటర్ డీవాటర్ అయిపోయి ఆ వెట్ ఆల్గే అనేది ఒక మిగడ్లా ఉంటుంది, అది ఫామ్ అవుతుంది. దాన్ని మనం చిన్న చిన్న పార్టికల్స్ లాగా, నూడిల్స్ లాగా సమ్ పార్టికల్స్ లాగా కన్వర్ట్ చేసుకుని సోలార్ డ్రైయర్ కానీ అలా సోలార్ డ్రైయింగ్ మెథడ్స్ లో మనం డ్రై చేసుకుంటే అవి చిన్న చిన్న పార్టికల్స్ గా అవుతాయి. ఆ పార్టికల్స్ ని మనం మనకి మిషనరీస్ ఉంటాయి కదా, బియ్యం ఆడే మిషనరీస్, వాటితో మనం పౌడర్ చేసుకుని ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ తెచ్చుకుంటాం. సో మేము ఇనీషియల్ గా పెట్టిన సెటప్ 2.5 years క్రితం 1 twin pond ఒక 10 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టాము. కొంచెం మార్కెటింగ్ నేను బాగా చేసుకోగలిగాను కాబట్టి 1 year లో నేను బ్రేక్ ఈవెన్ చేయగలిగా. సో ఆఫ్టర్ అది బ్రేక్ ఈవెన్ చేశాక నేను ఈ పెద్ద సెటప్ అనేది పెట్టుకున్నా. అరౌండ్ 25 lakhs to 30 lakhs అయింది నాకు దీన్ని నేను ఒక 1.5 year 2 years లో బ్రేక్ ఈవెన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఉద్యోగమే జీవిత లక్ష్యం కాదు, ఆలోచన ఉంటే అవకాశాలు మన చుట్టూనే ఉంటాయి అనే విషయాన్ని నిరూపించాడు ఫణితేజ. చిన్న ఆలోచనతో మొదలైన ప్రయాణం ఇప్పుడు విజయానికి చిరునామాగా మారింది. సాఫ్ట్వేర్ ఉద్యోగం నుంచి స్పెరులినా వ్యాపారవేత్తగా ఎదిగిన ఈ యువకుడి కథ ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది.